సొరకాయ పెసరపప్పు ఫ్రై తయారు చేసుకునే విధానం చూద్దాం. సొరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇట్లా చేస్తే ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా సొరకాయ తీసుకొని ఫీల్ చేసుకొని తురిమే దాంతో కొబ్బరినే కానీ తురిమే దాంతో తురుముకోవాలి. ఇట్లా తురుముకోవాలి, అంత ఇట్లనే తురుముకోవాలి. సొరకాయ తురుము స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడైనాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైనాక స్పూన్ జీలకర్ర, ఆవాలు స్పూను, జీలకర్ర ఆవాలు వేగినాక తుంచుకొని 2 ఎండుమిర్చి, ఈ సైజు ఒక 8 పచ్చిమిర్చి, ఇదే కారం, ఇంకా వేరే కారం ఏం లేదు. కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, చితక్కొట్టుకున్న ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగింది కదండి. పసుపు 1/2 స్పూన్ పసుపు, ఇప్పుడు పెసరపప్పు ఒక అర్ధగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, ఇప్పుడు తురుముకున్న సొరకాయ తురుము, కొంచెం కొత్తిమీర ఆకు, సొరకాయ మగ్గదంతా మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, లేదా మా టేస్ట్ సరిపడా 1 టీ స్పూన్ అంత ధనియాల పౌడర్, ఇప్పుడు చిన్న మంట మీద నీళ్ళు ఏం పోయకుండా ఇదే ఉడికించుకోవాలి. అంతే, సొరకాయ పెసరపప్పు ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం.